ఎండకెండితే తెలుస్తుంది. చలికి వణుక్కుంటా బురద పొలంలో దిగుతే అర్థమవుతుంది. జోరు వానకు వరాలు పెడితే అనుభవం అవుతుంది రైతు బాధ ఎట్లుంటుందో. అరే 6 కాలం రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండిస్తే కాంతకే రానుల్లా. ఏంది ఏమో అంతగానం కోపం అవుతున్నాను చూస్తున్నారు కదా. ఈ వార్త చూస్తే మీరు సుతం కోపానికి వస్తారు. ఇగో గీ వీడియో చూడుర్రి. వీళ్ళంతా రైతులు 6 నెలలు ఎండకు వానకు కన్న కష్టం చేసి పంట పండిస్తే కాంట వేస్తలేరని ఇగో గిట్ల రోడ్డెక్కిర్రు. సూర్యాపేట జిల్లా రాజనాయక్ తండాల ఐకేపీ సెంటర్ కి వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటకు వేస్తలేరని రైతులందరూ కోపానికి వచ్చిర్రు. ఇట్లా రోడ్డు మీద కూర్చొని నిరసన చేసిర్రు. రైతుల ధర్నా దెబ్బకు రోడ్లు మొత్తం కార్లు బస్సులు లారీలు ఏడున్నాయి ఆడ ఆగిపోయి మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. లారీలు వస్తలేవని గన్ని బస్తాలు లేవని అబద్ధం ఆడుకుంటా వడ్లు ఆగం చేస్తున్నారని రైతులు మస్తు కోపమైర్రు. 5 రోజులకు ఒక్క లారీ వస్తే ఎన్ని రోజులు ధాన్యం పెట్టుకుని కూర్చోవాలి? అందరివి అయిపోయేసరికి ఎన్ని రోజులైతాయి? అసలుకే చెడుపు వానలు కొడుతున్నాయి. వానలొచ్చి వడ్లన్నీ ఆగమైతే ఎవరిది బాధ్యత అని అధికారులను నిలదీస్తున్నారు. అప్పట్లో ఐకేపీ సెంటర్ కి తేంగానే 2 రోజులల్లా కాంట వేస్తుండే, వారం రోజులల్లా పైసలు వచ్చేటివి. ఇప్పుడు ఏమైందని ప్రశ్నిస్తున్నారు కడుపు మండిన రైతన్నలు. అటు మంత్రి సీతక్క జిల్లా ములుగుల సుత రైతులు రోడ్ల మీద కూర్చొని నిరసన చేసిర్రు. వడ్లు జల్దీ కొనకపోతే తీసుకొచ్చి మంత్రుల ఇండ్లల్లా ఎమ్మెల్యేల ఇండ్లల్లా పోస్తామంటున్నారు.